వ్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు పార్టీ నాయకులు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై మదనపల్లి 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో ప్రసారం అయిన కార్యక్రమంలో అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అన్నారు. చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకుండా మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లి సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలపై చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ పక్కన వాళ్ళు చేతి వదిలేండి అన్న. స్ట్రైట్ నిల్చోండి. నేనేమంటే మొన్న రాధాకృష్ణ గారు లేడీస్ కూడా చాలా అసభ్యకరంగా, చాలా నీచంగా మాట్లాడారు. భాగంగానే సెంట్రల్ ఆఫీస్ ప్రకారం మేము దయచేసి మీరు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసి మాకు కాపీ ఇచ్చేస్తే చాలా సంతోషం. అంటే చాలా దాంట్లో ఉండి ఆయన ఏం మాట్లాడాడు అనేది కూడా మీకు పెన్ డ్రైవ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు చూడండి, పరిశీలించండి. వేరే వాళ్ళతో కూడా మీరు డిస్కస్ చేసుకోండి ఎట్లా దాని ప్రకారంగా మీరు ఫర్దర్ యాక్షన్ చెప్తే ఆడవాళ్ళకు సొంత తల్లి మాటలు తీసుకొని ఎంతో ఆశయంగా, ఎంతో ప్రేమతో, ఎంతో మంచిగా చూసుకునే నేల ఇది. ఇంత నేలలో మనుషులు, మహాత్ములు, దేవతలు అందరూ కలిగిన నేల ఇది. ఇంత నేల మీద కూడా కొంతమంది కొన్ని ఈరోజు ఆడవాళ్ళు ఇంకొక దిశగా మాట్లాడడం చాలా సోచనీయం. రాధాకృష్ణ గారు ఆయన పేరులోనే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు రాధా అని పేరు, రాధాకృష్ణ ఎంత చాలా అట్లాంటి ఈ ఛానల్స్ పెట్టేసుకొని ఈరోజు చాలా కించపరిచే విధంగా మాట్లాడటం, అదేదో ప్రోగ్రాంలో చేసి ఆ ప్రోగ్రాంలో కూడా చాలా మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. దానికి రోజు మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ భాష ఎంత బాధ ఉంటుందంటే మన ఆడవారిలో ఒక మాట్లాడుతున్నారు. ఆయన ఈ రకంగా మాట్లాడితే ఇంతకుముందు కూడా జిఆర్ నాయుడు గారు అది కూడా లేడీస్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన లేడీస్ వాళ్ళకు చాలా బాధకరమైన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ల్యాండ్ మార్క్ కానీ, సొంత మార్క్ కానీ, ఇతర మార్క్ కానీ కూడా సపోర్ట్ రాధాకృష్ణ గారు కూడా తప్పు చేస్తారు. ఈరోజు మనం విస్మరించేసి ఖచ్చితంగా మనం తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వచ్చిందో బహిరంగంగా 100% ప్రజల ముందుకు వచ్చేసి మీరు చేసిన తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికృతం చేస్తాము, మీరు చేసిండే ప్రజలు కూడా ఇది చేస్తాం. అది కాకుండా పేపర్లు కూడా మేము అదే అప్పీల్ చేస్తాం. ఈ రకంగా మహిళలకు గౌరవం ఇవ్వని ఈ పేపర్లు కూడా మీరు టోటల్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం. మీరు వచ్చిన చాలా బాధాకరమైన విషయం. కూడా
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఇష్యూను వచ్చి నావిగాన్ అనే ఇష్యూని కూడా పబ్లిక్లో తీసుకుని వచ్చింటే దానికి మంచి స్పందన వస్తుందని చెప్పి కుట్రల్లో భాగంగా దీన్ని డైవర్ట్ చేసి భాగంగా ఈ తెరపైకి తీసుకొచ్చినారు. దీనికి వచ్చి యావత్ రాష్ట్ర మహిళలు కూడా తీవ్రంగా దిగ్భ్రాంతి చెందుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇట్లా నెలలో పుట్టి ఇట్లా నెలలో పెరిగి ఆడవారికి గౌరవించే నెలలో ప్రపంచంలో అంతా ఆడవారికి గౌరవించే నెల వచ్చి ఆంధ్రప్రదేశ్ నెలలో పుట్టి కూడా ఈ విధంగా చేయడం చాలా సౌకర్యం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఖచ్చితంగా దీనికి వచ్చిందో మీరు క్షమాపణ బహిరంగంగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తారు.